ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. ఇంతకుముందు పెద్ద బతుకమ్మ చేయడం అయిపోయింది. పెద్ద బతుకమ్మ పండగ రోజు ఇది రెండో బతుకమ్మ. సద్దుల బతుకమ్మ అంటాం కదా, పెద్ద బతుకమ్మ అంటాము. అందరికీ కూడా సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజైతే పెద్ద బతుకమ్మ చేయడం అయిపోయింది, పైన పెట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు రెండో బతుకమ్మ చేస్తున్నాను. ఒకప్పుడైతే బతుకమ్మ పండగ అంటే ఎప్పటి నుండో 2-3 నెలల ముందు నుండి ఆ యొక్క బతుకమ్మ పండుగ సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయేవి. కానీ రోజులు మారాయి కదా. ఈరోజు బతుకమ్మ పండుగ అంటే కూడా ఈరోజు కూడా సందడి హడావిడి అయితే ఏమీ ఉండదు, రోజు పండగే కదా. ఒకప్పుడు ఏంటి, పండగ వస్తే కానీ మనము పండగ అంటే పండగలాగా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఈ రోజు ఏంటి, రోజు పండుగ. నిత్య పండగ అయితే ఇంక నిన్నెవరు కొట్టిండ్రు అనే ఒక సామెత ఉండేది. ఇప్పుడు రోజు పండగనే కదా మనకి. పండగ రావాలి, ఇక పండగ వస్తేనే పాయసం చేసుకుంటాము, పండగ వస్తేనే నాన్ వెజ్ చేసుకుంటాము, పండగ వస్తేనే బిర్యానీ చేసుకుంటాము అనేది ఏం లేదు కదా. ఈరోజు ఇప్పుడు తినాలనిపిస్తుందా, ఇప్పుడు చేసుకోవాల్సింది. చేసుకునే ఓపిక లేదా, ఆర్డర్ పెట్టుకోవాల్సిందే. కాబట్టి పండగ వస్తేనే ఈ పని చేయాలని ఏమీ ఉండట్లేదు. కాబట్టి ఆ పండగ అనేటువంటి సంబరం అనేటువంటి లేదేమో అనిపిస్తుంది. ఒకప్పుడు దసరా హాలిడేస్ వచ్చింది అంటే, దసరా హాలిడేస్ కంటే 2 నెలల రోజుల ముందు నుండే దసరా కోసం అయితే షాపులలో బట్టలు తీసుకొచ్చి పెట్టేటోళ్ళు. మస్తు సందడిగా ఉంటుంది. ఇప్పుడు ఆ రోజులే పోయినా ఏమో అనిపిస్తుంది. దసరా పండగకి బట్టల షాపులు అయితే కిక్కిరిసిపోయేవి తెలుసా. ఈ రోజుల్లో మనకి రోజు పండగనే అయిపోయింది. మనకి ఎప్పుడు బట్టలు కొనుక్కోవాలనిపిస్తే అప్పుడు బట్టలు కొనుక్కున్నాం. అప్పుడేంటి, దసరా పండగకి తప్పకుండా బట్టలు కొనుక్కునేవాళ్ళు. మిగిలినప్పుడు ఎప్పుడు కొనుక్కోకపోయినా దసరా పండగకి అయితే అందరు బట్టలు కొనుక్కునేవాళ్ళు. మా కామారెడ్డిలో అయితే బాంబే క్లాత్ హౌస్ అనే షాపింగ్ మాల్ ఉంటుంది. దాంట్లోనైతే చూడాలి, మంది ఇసుక వేస్తే రాలనంత జనాలు ఉంటారు తెలుసా. అంతమంది ఉండేవాళ్ళు దసరా షాపింగ్కి. ఇప్పుడు రోజులు మారిపోయాయి, మస్తు షాపింగ్ మాల్స్ వచ్చాయి మనకు. అప్పుడు ఒక డ్రెస్ కొనుక్కోవాలంటే 1-10 సార్లు ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు రోజులు అట్లా ఏం లేదు కదా. ఉండేది 1-2 పిల్లలు. అలా కావాలి అని అడగక ముందే మనం 4 డ్రెస్సులు కొనుక్కొచ్చి పెడుతున్నాం. అఖిల్కేది 1 మంత్ బ్యాక్కి మేము 4 డ్రెస్సెస్ కొన్నాం. ఇప్పటి వరకు ఒక డ్రెస్ కూడా వేసుకోలేదు. అంతకంటే ముందు కూడా ఇంకా వేసుకున్న డ్రెస్సులు మస్తుగా ఉన్నాయి. మనం చిన్నగా ఉన్నప్పుడు రోజులు అలా కాదు కదా. మన అమ్మ నాకు డ్రెస్ కావాలి 10 సార్లు అడిగితే కానీ కొనివ్వలేనటువంటి పరిస్థితి. వాళ్ళు కావాలని కొనివ్వకపోవడం కాదు, అప్పుడు ఇంత డబ్బు అయితే లేదు, ఉన్నదాన్ని ఇంత దుబారా చేయకపోయేవాళ్ళేమో అనిపిస్తుంది. అది అవసరం అంటే మాత్రమే దాన్ని వాడేవాళ్ళు. ఇప్పుడు మనకు అవసరము కానీ మన దగ్గర కొనుక్కునే స్తోమత లేకపోయినా స్థాయికి మించి మనం ఖర్చులు పెట్టేస్తున్నామేమో అనిపిస్తుంది నాకైతే. దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టాలని పెట్టకూడదని ఏమీ లేదు. అన్నీ ఖర్చులు తీసేస్తున్నామేమో అనిపిస్తుంది. బతుకమ్మ చేసేస్తే ఇప్పుడు టైం అయితే 2 అవుతున్నట్టుంది. బతుకమ్మ చేయడం అయిపోయాక ఒకసారి మూవ్ చేసి మళ్ళీద తీసుకోవాలి. మేమైతే పెద్ద బతుకమ్మకి అమ్మనైతే మళ్ళీద చేస్తుండే. దాంతోపాటు ఇంకేం చేస్తున్నా అంటే గొజ్జు పులుసు అంటుండే. ఇప్పుడు మన పులిహోర చారు అంటాం కదా, దాన్ని మేము గొజ్జు పులుసు అనేవాళ్ళము. గొజ్జు పులుసుతోటి పులిహోర చేసుకునే వాళ్ళము. బాగుంటుండే తెలుసా. అది ఇంటో బతుకమ్మ పండగకి మనము మంచి సర్ది కట్టుకొని మన చెరువు కట్టుపోయి అది తింటే ఆ ఫీల్ సూపర్గా ఉంటుంది. తర్వాత పెరుగన్నము మామిడికాయ తొక్కు సూపర్ కాంబినేషన్ తెలుసా. అసలు నాకు ఇప్పటికి పెరుగన్నము మామిడికాయ తొక్కు అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ బతుకమ్మ పండగని. బతుకమ్మ పండగకి అయితే తప్పకుండా మామిడికాయ తొక్కు పెరుగన్నమ్మ కలుపుకొని తీసుకొచ్చుకునే వాళ్ళం చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు కాదులేని, మేము చిన్నగా ఉన్నప్పుడు. నేను 3rd క్లాస్ 4th క్లాస్ వరకు మేము మా ఊళ్ళో ఉన్నాము. తర్వాత కామారెడ్డికి వచ్చాం. కానీ అప్పటి వరకు మస్తు అనిపిస్తుంది. పువ్వులు కొనుక్కొని వాటర్ పడి కొంచెం ఇలా అయిపోయినాయి ఉన్నాయి కదా, బట్ ఆ యొక్క రెక్క బిజీసేయండి. కానీ రైతులు ఇలాంటి పంట క్రాప్ తయారు చేసి పండించుకుంటే మంచి సంవత్సరం మొత్తం కూడా పంట చేతికి వస్తుంది. అలా కావాల్సినటువంటి రోజు నిత్యావసర ఖర్చులకైతే డబ్బులు వస్తాయేమో అనిపిస్తుంది. పువ్వులైతే రోజు
మనకి అవసరం ఉండేటువంటివే కదా. ఇప్పుడు దసరా పండగకి, దీపావళి పండగకి, వినాయక చవితి పండగకి, సంక్రాంతి పండగకి, ఇలా పండగ తర్వాత ప్రతి ఫంక్షన్లోనూ డెకరేషన్కి. కాబట్టి రైతులు మనము పెద్ద పెద్ద పంటలతో పాటు ఇలాంటి చిన్న చిన్న పంటలు కూడా పెట్టుకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర అవసరాలకైతే ఈ యొక్క పూల పంటలు అయితే బాగా ఉపయోగపడతాయి అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు దసరా వస్తుంది, దసరాకి బండ్లకు కట్టుకోవడానికి కావాలి, బతుకమ్మ పండగకి బతుకమ్మ పేర్చుకోవడానికి కావాలి పువ్వులు, దీపావళికి షాప్స్లకు కావాలి. ఇలా రకరకాలుగా మనమైతే పూలను బాగా వాడుతూ ఉంటాం కదా. కాబట్టి ఈ మధ్య చాలా వరకు రైతులు కూడా పూలను సాగు చేసి, మేమైతే నాకు పెళ్లి ముందు ఇంటికి బంతి పూలు కూడా కొనుక్కుంటారా అనుకునేదాన్ని తెలుసా. ఎందుకంటే నాకు కొనుక్కోవడం అంటే ఏంటో తెలియదు. మెయిన్ అన్నీ మన బాయికి అనేవాళ్ళతుంటే ఇంకా మనం కొనుక్కోవాల్సిన అంత అవసరం ఏం లేదు కదా. మన బావి దగ్గరికి వచ్చే మస్తు మంది తెంపుకుపోయేవాళ్ళు పువ్వులు. కొంతమంది అడిగి, కొంతమంది అడగక, మనం ఉన్నప్పుడు కొంతమంది, మనం లేనప్పుడు కొంతమంది మస్తు పూలు తెంపుకపోతుంది. ఇప్పుడు చూడండి, ఏది కావాలన్నా మనము డబ్బులు పెట్టాల్సింది. ఇప్పుడు పండగ వచ్చినట్టు 500 లేకుండా బతుకమ్మ పండగ గాలి పువ్వులకి. అట్లా ఉంది పరిస్థితి. రోజులు మారాయి కదా, రోజులను బట్టి మనము మారాలి. మనుషులం అంటేనే మార్పు కదా. ఏమంటారు చెప్పండి? మార్పు 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 ముందుకే మరి ముందేస్తుంది. నెక్స్ట్ ఇంకొక వరుస ఏం పెట్టాలి? ఇంకో బంతి పూలు పెట్టాలా? బంతి పూలు పెడితే మళ్ళీ పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ రెండు సేమ్ సైజ్ అయిపోతుంది కదా. ఇంకొక వరుస బంతి పూలు పెట్టుకొచ్చింది అనుకో, పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ రెండు సేమ్ సైజ్ అవుతుంది కదా. మరి సేమ్ ఉంటే బాగుంది. అందుకని పువ్వులు ఉంటే వాటిని కుచ్చేసి డోర్కి వేసేయచ్చు. కొంచెం అలా వేరియేషన్ ఉండాలి. పెద్దోడు చిన్నోడు అంటే వేరియేషన్ ఉండాలి కదా. మన ఇద్దరి మధ్య ఉందిగా, పెద్దోడు చిన్నోడు డిష్కు డిష్కు ఏజ్లో ఉంది, ఫైటింగ్లో ఉంది. ఫస్ట్ నిజం తెలుసా, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. నేను చిన్నగా ఉన్నప్పుడైతే మా చెల్లెతో, మా అన్నతో, మా తమ్ముడి ఏ రోజు ఫైటింగ్ చేయలేదు. కానీ నేను రోజు ఫైటింగ్ చేస్తాను. అదే అనిపిస్తుంది నాకు. సిబ్లింగ్స్ ఉన్నా నేను ఫైటింగ్ చేయలేదు. అక్కడికి ఇప్పుడు సిబ్లింగ్స్ లేరు కాబట్టి నేనే సిబ్లింగ్. కొట్టుకున్నా, తిట్టుకున్నా, ప్రేమ చేసిన అన్నీ మేము ఇద్దరమే అనిపిస్తుంది. నీకు ఇప్పుడన్నా మీ ఫ్రెండ్స్ అలా మమ్మీతో ఫైటింగ్ చేస్తారా? నాన్న మాట్లాడుతారా? అలా మా ఫ్రెండ్స్ అందరికి సిబ్లింగ్స్ ఉన్నారు. అందరికి ఎందుకున్న సిబ్లింగ్స్ లేదని కూడా మస్తు ఉంటుంది. ఋషికి ఒక్కడే సిబ్లింగ్స్ లేనా? మీరు అందరికి ఉన్నారు సిబ్లింగ్స్? నిశ్చల్కున్నారు, నిశాంత్కున్నారు, నిశ్చల్కున్నారు, వర్కున్నారు, ఇంకా బాగున్నారా? ఉన్నారు. లక్ష్మికి ఉన్నారు. లక్ష్మి ఒక్కడే కదా. లక్ష్మికి చెల్లెళ్ళు. బానుకు అన్న ఉన్నాడు, అక్క ఉన్నాడు. అక్క అన్న బానుకి కదా. లక్ష్మికి ఒక్కడే కదా. ఇద్దరు. లక్ష్మి ఇద్దరు. కొనుకొచ్చుకుంటాను షాప్కి ఒకటి. ఏంటిది? ఒక సిబ్లింగ్ ఇందుకే నాన్న ఇది ఛార్జింగ్ లేదా? పూలలో ఎన్ని పురుగులు అయినా చీరలకి వెళ్ళి ఎన్ని పురుగులు ఎక్కుతున్నాయి. ఇప్పుడు ఎంత బ్రైట్గా వస్తుంది? ఒక పిల్లో పెట్టేసి పిల్లో మీద పెట్టి ఇప్పుడు ఎంత బ్రైట్గా వస్తుంది? ఇది లైటింగ్ వల్ల వస్తుంది. యూట్యూబ్ ఛార్జింగ్ చెప్తా. ఎట్లుంది ఇప్పుడు? ఎట్లుంది? వాళ్ళు అక్కడక్కడ దుర్గమ్మ అంటారు. అందుకే నాకు అది ఓకే, వాళ్ళు చేసేటువంటి భజన దుర్గామాత కోసం అని అట్లా.
థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ స్పైక్ పెట్టిన ఎట్లా ఇది వచ్చింది? స్పైక్ పెట్టిన టేబుల్ ఎట్లా ఇది వచ్చింది? అది తెచ్చి వైర్ పెట్టారు చూడు, వైర్ బాక్స్, దాన్ని స్పైక్ అంటారు. తెలియదు ఇద్దరు స్పైక్ అంటారు. ఎక్స్టెండ్ అంటారు, స్పైక్ అంటారు, వైర్ బాక్స్ అంటారు. నాన్నదాన్ని స్పైక్ అంటారు, మేము వైర్ బాక్స్ అంటారు. స్పీకర్ ఛార్జింగ్ పెట్టినావు కదా? ఎందుకమ్మా? రేషన్ తెలుస్తుందా? ఈ రెండిట్లనా? లైట్ వేస్తే లైట్ వేయకపోతే వేరియేషన్ తెలుస్తుంది. మస్తు ఉంది.